హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ లోని ఇద్దరు టాప్ స్మాల్ క్యాప్ ఇన్వెస్టర్స్ అయిన ముకుల్ అగర్వాల్ గారు అండ్ పొరింజు వెలియాత్ రీసెంట్ గా జూన్ 2026 క్వార్టర్ లో తమ వాటాలను భారీగా పెంచుకున్న రెండు రియల్ ఎస్టేట్ స్టాక్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం అండి. వీటిలో ఒక స్టాక్ అయితే గత ఏడాది కాలంలో దాదాపు సగానికి పైగా పడిపోయింది. ఇంకో స్టాక్ ఏమో దాని 52 వీక్స్ హైకి దగ్గరగా ట్రేడ్ అవుతుంది. ఈ రెండు స్టాక్స్ పైన ఈ దిగ్గజాలు కలిపి దాదాపు 190 crores పెట్టేశారండి. అసలు వీళ్ళు ఈ రెండు కంపెనీల్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేశారు, దీని వెనకున్న ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్ గా డీకోడ్ చేద్దాం. నిజానికి ఈ రెండు కంపెనీలు బిజినెస్ మోడల్స్ పూర్తిగా వేరుగా ఉన్నాయి. ఒకటేమో ముంబైలో ఫిజికల్ ల్యాండ్స్, కాంక్రీట్ హోటల్స్ ఉన్నాయి. ఇంకో కంపెనీకి కంప్లీట్ గా సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్, డిజిటల్ యాప్స్ ఉన్నాయి. కానీ ఈ రెండు కంపెనీలో ఒక సింగులర్ క్యాచ్ ఉంది. అదేంటంటే ఈ రెండు కంపెనీలు తమ డిస్ట్రెస్డ్ బ్యాలెన్స్ షీట్ ని క్లీన్ చేసుకోవటం పైన దృష్టి పెట్టాయి తప్ప ఇంకా తమ కోర్ అండ్ డే టు డే ఆపరేషన్స్ నుండి ఎలాంటి రియల్ ప్రాఫిట్ ని జనరేట్ చేయడం లేదు. మరి ఈ టాప్ స్మాల్ క్యాప్ ఇన్వెస్టర్స్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మన లిస్ట్ లో మొదటి స్టాక్ వెలవర్ ఎస్టేట్ అండి. చాలా మంది వెటరన్ మార్కెట్ పార్టిసిపెంట్స్ దాని పాత పేరైన డీబీ రియాలిటీతోనే బాగా పరిచయం ఉంది మనకి. మన ముకుల్ అగర్వాల్ ఈ స్టాక్ లో తన స్టేక్ ను కంటిన్యూస్ గా పెంచుకుంటూ వస్తున్నారు. జూన్ 2025 లో 1.21% ఉన్న తమ వాటాను మార్చి 2026 నాటికి 1.47% కి, అలాగే జూన్ 2026 నాటికి 1.57% పెంచారు. కరెంట్ మార్కెట్ క్యాప్ 6,145 crores అటు ఇటుగా ఉందండి. ఈ మార్కెట్ క్యాప్ ప్రకారం ముకుల్ అగర్వాల్ గారు వాటా విలువ దాదాపు 97 crores గా ఉంటుంది. గత 12 నెలల్లో ఈ స్టాక్ సుమారు 41% ప్లస్ క్రాష్ అయింది. 52 వీక్స్ హై నుండి అంటే 190 నుండి ఏకంగా 83 రూపీస్ లోపు పడిపోయింది. కానీ ముకుల్ అగర్వాల్ లాంటి ఫండమెంటల్ వాల్యూ ఇన్వెస్టర్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అసలు రీజన్ ఏంటంటే సేల్స్ గ్రోత్ అయితే కాదండి, ఓన్లీ వీళ్ళ అప్పుల కాలం అని చెప్పవచ్చు. 1136 crores డెట్ ఎవాపరేషన్. అదేంటో కనుక మనం చూస్తే FY23 లో టోటల్ డెట్ ఏకంగా 2,978 crore గా ఉండేది. మార్చి 2025 నాటికి అది 1,900 crores తగ్గింది. ఇంకా మే 2026 ఎర్నింగ్స్ లో వీళ్ళు క్లియర్ గా చెప్పినట్లు కేవలం FY26 తోనే వాళ్ళ యొక్క 1153 crores డెట్ ని స్లాష్ చేసి ఫైనల్ గా 747 crores తీసుకొచ్చారు. అంతేకాదు FY27 నాటికి కంపెనీని పూర్తిగా అప్పులు లేని కంపెనీగా మార్చబోతున్నామని మేనేజ్మెంట్ సాలిడ్ గైడెన్స్ ఇచ్చింది. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో కూడా స్ట్రాంగ్ గా ఉండి ఏకంగా 925 crores ఫీ క్యాష్ ఫ్లో జనరేట్ చేసింది. ది అదర్ ఇన్కమ్ ఇక్కడ మనం క్లియర్ గా మాట్లాడుకోవాల్సింది, గమనించాల్సిన పాయింట్ అండి. ఈ అదర్ ఇన్కమ్ ట్రాప్ కంపెనీ FY24 లో 1317 crores ప్రాఫిట్ చూపించింది కదా అని చెప్పేసి మనం మురిసిపోవద్దు. ఎందుకంటే ఆ ఏడాదిలో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అమ్మటం వల్ల ఈ లాభం రాలేదు. అదర్ ఇన్కమ్ ద్వారా 1453 crores వచ్చింది. ఈ అదర్ ఇన్కమ్ తీసేస్తే కంపెనీ ప్యూర్ లాస్ లో ఉన్నట్టే. FY26 లో కూడా సేమ్ రిపీట్ అయింది. టోటల్ నెట్ ప్రాఫిట్ లో 27 crores చూపించిన అందులో అదర్ ఇన్కమ్ అయిన 133 crores ఉంది. దాన్ని పక్కన పెడితే అసలు ప్రీ ట్యాక్స్ లాస్ 106 crores వస్తుంది. అంటే గత 11 years లో 8 ఏళ్లు లాస్ లోనే ఉండటం వల్ల ఈ స్టాక్ కి నెగిటివ్ పిఈ ఉంది. కానీ దీని యొక్క బుక్ వాల్యూ 75.4 రూపీస్ గా వర్కౌట్ అవుతుంది. స్టాక్ ప్రైస్ 112 రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. అంటే కేవలం 1.5 times బుక్ వాల్యూ కి ఈ డీప్ వాల్యూ ల్యాండ్ బ్యాంక్ దొరుకుతుంది. ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ అంటే 513 acres ఉందండి. కాబట్టి ముకుల్ అగర్వాల్ ఇందులో భారీగా బెట్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీ ఫస్ట్ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. మన ఈ లిస్ట్ లో రెండో స్టాక్ అరుమ్ ప్రోటెక్ అండి. ఇందులో ప్రముఖ ఇన్వెస్టర్ పొరింజు వెలియాత్ తమ పర్సనల్ కెపాసిటీ 2.1%, అలాగే తమ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కంపెనీ అయిన ఈక్విటీ ఇంటెలిజెన్స్ ఇండియా ద్వారా 3.95% అంటే ఓవరాల్ గా అయినా 6.05% భారీ స్టేక్ ను హోల్డ్ చేస్తారు. దీని టోటల్ వాల్యూ సుమారు 103 crores గా ఉందండి. వీళ్ళు జూన్ 2026 క్వార్టర్ లో ఈ వాటాలను మరింతగా పెంచారు. ఒకప్పుడు మెజెస్కో అనే ఇన్సూరెన్స్ సాఫ్ట్వేర్ సంస్థగా ఉన్న ఈ కంపెనీ ఇప్పుడు కంప్లీట్ గా ఒక ప్రాపర్టీ టెక్నాలజీ డిజిటల్ ఎకోసిస్టమ్ గా మారిపోయింది. వీళ్ళ గ్రోత్ కి బిగ్గెస్ట్ క్యాటలిస్ట్ ఏంటంటే జూలై 2026 లో REA గ్రూప్ నుండి ఇండియాలోని వన్ ఆఫ్ ది టాప్ ప్రాపర్టీ పోర్టల్ అయిన housing.com ని వీళ్ళు ఎక్వైర్ చేస్తున్నారు. ఇది ఆల్ ఈక్విటీ షేర్ స్వాప్ లాగా స్ట్రక్చర్ చేయబడింది. పాస్ట్ లో జరిగిన ప్రాప్ టైగర్ డీల్ ద్వారా ఇప్పటికే REA ఇండియాకి అరుమ్ లో 5.53% వాటా ఉంది. ఇప్పుడు ఈ డీల్ వల్ల REA కి ఇండియాకి ఇంకా గట్టి పట్టు దొరుకుతుంది. వీళ్ళ ఆపరేషనల్ మార్జిన్ టర్న్ అరౌండ్ చూస్తే షాక్ అవుతారు ఫ్రెండ్. FY23 లో -13% గా ఉన్న మార్జిన్ FY26 నాటికి అద్భుతంగా రికవర్ అయ్యి ఏకంగా +22% చేరింది. టోటల్ రెవెన్యూ కూడా 127 crores నుండి 381 crores కి స్కేల్ అయింది. కానీ ఇక్కడ కూడా ఒక కోర్ ప్రాఫిట్ పారాడాక్స్ దాగుందండి. FY26 లో వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ 84 crores వచ్చినప్పటికీ నెట్ ప్రాఫిట్ మాత్రం కేవలం 1 crore. ఎందుకు తెలుసా అండి? ఎందుకంటే ఆ లాభం అంతా కూడా డిప్రిసియేషన్ అయిన 104 crores అండ్ ఇంట్రెస్ట్ కాస్ట్ అయిన 27 crores కే సరిపోయింది. చివరకు అదర్ ఇన్కమ్ 44 crores వల్లే ఆ 1 కోటి రూపాయల లాభం కూడా బయటపడింది. జూన్ 2026 క్వార్టర్ లో కూడా నెట్ ప్రాఫిట్ 45 crores
క్రోర్స్ వచ్చినప్పటికీ అందులో ఏకంగా 52.35 క్రోర్ ఒక వన్ టైం గెయిన్. అంటే వీళ్ళ Q5 Q6 ఫిజికల్ అసెట్స్ ని అమ్మటం ద్వారా 112 క్రోర్స్ కి అది వచ్చిందనమాట. ఆ వచ్చిన డబ్బుతో కంపెనీ తమ అప్పులను పూర్తిగా తీసేసి ప్రస్తుతం కంప్లీట్ గా డెట్ ఫ్రీ అయిపోయింది. ఇది అసెట్ లైట్ CAAS ఎకో సిస్టమ్ కాబట్టి ప్రస్తుతం మార్కెట్ దీన్ని ఏకంగా 70.8 PE దగ్గర భారీ స్పెక్యులేటివ్ ప్రీమియం తో ట్రేడ్ చేస్తుంది. నిజమేనండి, జనరల్ గా ఇలాంటి ఇండస్ట్రీ PE 27 ఉంటే ఇదిగో స్టాక్ PE ఈ రేంజ్ లో ఉంది. సో జాగ్రత్తగా మనం చూడాల్సిన అవసరం ఉంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 221 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండి స్టాక్ 16.4% అయితే కరెక్షన్ జరిగిందండి. ఫైనల్ గా చెప్పాలండి ఫ్రెండ్స్, ఈ రెండు స్టాక్స్ మధ్య స్ట్రక్చరల్ గా చాలా తేడా ఉంది. ఈ DB రియాలిటీ అంటే వెలూర్ ఎస్టేట్ విలువ అంత ప్రీమియం ముంబై కాంక్రీట్ అండ్ ల్యాండ్స్ లో లాక్ అయి ఉంది. అరుణ్ ప్రోటెక్ ఏమో విలువ అంతా కూడా స్కేలబుల్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్ అండ్ డిజిటల్ కోడ్ లో ఉంది. కానీ ఈ రెండు బోర్డ్ రూమ్స్ లో ఉన్న అసలైన ఛాలెంజ్ ఏంటంటే తమ అసెట్ లిక్విడేషన్ అండ్ అదర్ ఇన్కమ్ లాంటి ఆర్టిఫిషియల్ సపోర్ట్ లేకుండా ప్యూర్ గా తమ కోర్ బిజినెస్ ఆపరేషన్స్ ద్వారా ఎప్పుడు ప్రాఫిట్ జనరేట్ చేస్తాయన్నది ఇక్కడ క్వశ్చన్. ముకుల్ అగర్వాల్ గారు అండ్ పొరింజు విలియత్ లాంటి స్మార్ట్ ఇన్వెస్టర్స్ కేవలం ప్రస్తుతం ఎర్నింగ్స్ చూసి కొనుగోలు చేయడం లేదు. వాళ్ళు చాలా పక్కా క్యాలిక్యులేషన్స్ తో పూర్తిగా క్లీన్ అవుతున్న శానిటైజ్డ్ బ్యాలెన్స్ షీట్ మీద బెట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. డెట్ ఫ్రీ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఆపరేషనల్ లాభాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రీటైల్ ఇన్వెస్టర్స్ గా మనం ఈ స్మార్ట్ మనీని అంటే ఈ స్మార్ట్ పీపుల్ ని మనం బ్లైండ్ గా ఫాలో అవ్వకుండా ఈ రెండు స్టాక్స్ ని ఖచ్చితంగా మన వాచ్ లిస్ట్ లో పెట్టుకొని నెక్స్ట్ కమింగ్ 2 క్వార్టర్స్ లో రిజల్ట్స్ ని నిశ్చితంగా అబ్జర్వ్ చేయడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు మన స్టాక్ ఇన్సైట్స్. మరో పవర్ఫుల్ స్టాక్ ఇన్సైట్స్ తో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.